మన గురూజీ గారు జనాల్ని లిటరల్ గా కుర్చీ మడత పెట్టి కొట్టారు. ఎందుకంటే పాత కక్షలు, అదే ఎందుకురా నా అజ్ఞాతవాసి మూవీని ఫ్లాప్ చేశారు అని. అందుకనే మీకు ఈ శిక్ష అనుభవించండి అన్నట్లుగా నాకు అనిపించింది. అయినా కళ్యాణ్ బాబు గారి మూవీ ఎప్పుడో వచ్చిన మూవీ రెవెంజ్ గా మరి ఈ విధంగా తెచ్చుకుంటున్నారు గురూజీ గారు నాకు అనిపించింది. అది కూడా మన మహేష్ బాబు గారి అమ్మాయిల మీద, కేవలం వారి మీదనా, మనలాంటి మూవీ లవర్స్ మీద కూడా. అజ్ఞాతవాసి మూవీ టైంలో మనకు ఛానల్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను, కానీ ఆ టైంలో ఎన్ని ఆశలతో హైదరాబాద్ లో ఈ మూవీకి వెళ్ళామో మీకు అస్సలు తెలియదండి. అది నాకు మాత్రమే తెలుసు. సరే గతం మర్చిపోదాం. కేవలం మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టే నేనైతే ఫస్ట్ హాఫ్ ని బాగా ఎంజాయ్ చేశాను. అది కూడా మహేష్ బాబు గారు వల్లే. ఆయన స్లాంగ్, యాక్టింగ్, డాన్స్, ఆ డైలాగ్ డెలివరీ కొత్తగా రియల్ స్టేట్మెంట్స్ మూవీలో డైరెక్ట్ గా చెప్పడం సూపర్ గా అనిపించింది. కేవలం ఆయన మాత్రమే అలా ఆయన గురించి చెప్పగలరు, నో డౌట్. అప్పుడెప్పుడో కలేజాలో చూసాం, మళ్ళీ ఇప్పుడు. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో అయినా ఇవన్నీ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ లో వాటిల్ని కూడా లాగేసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ వచ్చిన ఊపు ఇంకెక్కడ రాలేదు. అండ్ సీరియస్ గా సెకండ్ హాఫ్ లో నచ్చిన ద బెస్ట్ త్రివిక్రమ్ గారి మార్క్ డైలాగ్, అమ్మ కొడుకుని వదలాలంటే చచ్చిపోవాలరా. ఈ ఒక్క డైలాగ్ కంప్లీట్ గా నేను ఫ్లాటెడ్ అండి. మహేష్ గారి ఫ్యాన్స్ ని గుంటూరు గారి మూవీలో మహేష్ గారు కాకుండా పెద్దగా ఏముంది అని ఎవరన్నా అడిగితే అప్పుడు ఈ ఒక్క డైలాగ్ ఉంది అని గొప్పగా చెప్పుకునేలాగా రాశారు త్రివిక్రమ్ గారు. బట్ ఒక్క డైలాగ్ తో సినిమా నడుస్తుందా? నో. బాబు గారి దగ్గర పర్ఫార్మెన్స్ అంత బాగా బయటికి తీసి స్టోరీ లేకపోవడంతో అదంతా వేస్ట్ చేశారనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత లిటరల్ గా స్టోరీ ఏంట్రా బాబు అని ఆలోచిస్తే నాకు స్ట్రైక్ అయిన విషయం ఏంటో తెలుసా? చెప్తే షాక్ అయిపోతారు. అర్జున్ రెడ్డి మూవీలోని కొంత పార్ట్ని లేపేసి, లైక్ అమ్మాయిని తీసేసి అమ్మని పెట్టిన గురూజీ, అక్కడ తప్పించుకోలేక ఇక్కడ తప్పలేక ఈ పెళ్లిళ్ళు. వన్ కామన్ థింగ్ ఇస్, ఇది మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నా చిటికినేలు కూడా అండ్ తమన్ గారు బీజిఎం సేమ్ అదే కొట్టారని చాలా మంది అనుకున్నారు. బట్ మూవీలో బాగుంది, కానీ వేస్ట్ అయింది. ఆ ఫాస్ట్ బీట్స్ నేను కూడా కొట్టగలను అని నిరూపించారు, కానీ ఏం లాభం, ఉపయోగం లేదు. అండ్ స్టోరీకి సంబంధం లేని కొన్ని సీన్స్ వస్తాయి, అవి ఎందుకు వస్తాయో ఎందుకు పెట్టారో తెలియదు. ఎగ్జాంపుల్ గా మీనాక్షి చౌదరి గారి సీన్స్ అసలు ఎందుకు టాలెంట్ ని వేస్ట్ చేసినట్టు. గురూజీ గారేమో మూవీలో ఒళ్ళు నొక్కించుకోవడానికి, మందు పోయడానికి, ఆమ్లెట్ చేయడానికి పెట్టారు. మేబీ స్టోరీ డిమాండ్ చేసింది అనుకుంటా ఇది మూవీలోని సంగతి. మరి బయట మన మహేష్ బాబు గారు ఒక క్లారిటీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పేశారు, మీనాక్షి చౌదరి తను గెస్ట్ అపీరెన్స్ చేసింది, థ్యాంక్ యూ అని. డిఫరెన్స్ ఏంటంటే అలా వచ్చి వెళ్ళిపోకుండా కొద్దిగా ఎక్కువసేపు మీనాక్షి చౌదరి గారు ఈ మూవీలో ఉంటారు. ఇంకా జేపీ గారు స్టార్టింగ్ కథ ముందుకు సాగడానికి ఉంటారు, అండ్ మళ్ళీ లాస్ట్ లో కథ ఆగిపోవడానికి ఉంటారు. ఇంకా చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ ఏదన్నా అయింది అంటే దాన్ని మడతపెట్టి మేనేజ్ చేసింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వెళ్ళాలంటే కేవలం ఆయన కోసమే, ఆయన్ని చూడ్డానికే మూవీకి వెళ్ళండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.